మీరు చేసుకున్నటువంటి గొప్ప సౌభాగ్యం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ కాణిపాక క్షేత్రంతో సమానంగా స్వయంభూ అయినటువంటి విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఈ క్షేత్రం పరమ ప్రసిద్ధి వహించింది. విఘ్నేశ్వరుని దగ్గర పెద్దలు ఒక నియమం చెప్తారు, ఏమీ చెప్పక్కర్లేదు, నిలబడి కొట్టపరకాయ ఒకటి కొడితే చాలు ప్రసన్నుడైపోతారు. అంత తేలిక ఆరాధన. నిజంగా గణాపత్యం ఉపాసన చెయ్యాలి అంటే అంత కష్టం. అంత కష్టమైన వాడు ఆయనే, అంత తేలికైన వాడు ఆయనే. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ విష్ణువు లక్ష్మి కూడా ప్రీతి చెందుతారు. మేనల్లుడికి పూజ చేస్తే శివకేశవులు ఇద్దరూ సంతోషిస్తారు. తండ్రి శివుడు సర్వమంగళ పార్వతి, ఆవిడకి లలితోపాఖ్యానంలో ఉపకారం చేశాడు. అందుకే పార్వతీ పరమేశ్వరులకు ప్రీతి అయినట్టే లక్ష్మీనారాయణులకు అంత ప్రీతి. ఏ ఒకడికి పూజ చేస్తే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని అడిగితే ఒక్క విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు.